మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రత్యేకంగా ఈ దినం మనము మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే మ్యూట్లో అయ్యానండి ప్రియాంక. ఇక్కడున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇలా ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఎస్తేరు యొక్క ఉపవాసములో ఉన్న శక్తి. ఎస్తేరు తమ యొక్క యూదుల కోసం మహాదుఃఖముతో, ఏడుపుతో, రోదనతో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వ్యక్తిగా కనబడుతుంది. ఈ యొక్క ఎస్తేరు యొక్క జీవితంలో ఈమె చేసిన ఈ యొక్క ప్రార్థన అనేకమైన అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించడానికి కారణమైంది. ఎందుకు అంటే ఆ దినములలో ఆ యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే యూదులను క్షేమము లేకుండా, యూదులను ఏమాత్రం ఉంచకుండా చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి నడిపించబడుతున్నాడు. అయితే ఈ పరిస్థితులలో ఆమె దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన వ్యక్తిగా కనబడుతుంది. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంటే ఉపవాసం ఉండి మహా దుఃఖముతో, ఏడ్పుతో, రోదనలతో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. ఈ ప్రార్థన వలన ఒక దినాన రాజుకి నిద్ర పట్టట్లేదు. ఆ రాజుకి నిద్ర పట్టలేని పరిస్థితిలో ఏం చేస్తున్నాడంటే అతడికి తన జీవితంలో అంతకు ముందు చదివిన ఆ యొక్క గ్రంథం, అంటే తన యొక్క జీవితంలో రాసుకుంటున్న డైరీ లాంటిదిగా భావించుకుంటున్న స్థితి కనబడుతుంది. ఎప్పుడైతే ఈ రాజు ఆ యొక్క నిద్ర పట్టలేని పరిస్థితిలో వాటి గురించి చదువుతున్నప్పుడు ఒక యూదుడైన మొర్దెకై తన పట్ల మేలులు చేశాడంట. ఆ మేలులు చేసిన ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తికి మనము ఏమైనా మేలులు చేశామా అని ఆ రాజు అడుగుతున్నాడు. ఈ యొక్క గ్రంథంలో రాసిన దాన్ని బట్టి అతను మనకు మేలు చేశాడు కదా, ఆ సమయంలో మరి మనము ఆయనకి మేలు చేశామా అంటున్న స్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ఎస్తేరు యొక్క అనుభవం బట్టి, ఎస్తేరు యొక్క ప్రార్థనను బట్టి రాజుకి సైతము ఆ రాజు నిద్ర పట్టలేని పరిస్థితి వచ్చింది. అయితే ఈ యొక్క మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు యొక్క ప్రార్థన ఒకటి రాజుకు నిద్ర పట్టకుండా చేసి తాను ఒక గ్రంథాన్ని చదివే స్థితిలోనికి వచ్చాడు. ఆ గ్రంథం చదివించుకుంటున్నాడు. ఆ చదివింపులో ఆ యొక్క మొర్దెకై కనబడుతున్నాడు. రెండు, ఈమె చేసిన ప్రార్థనను బట్టి ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఆ శత్రువు నాశనమైన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ శత్రువుగా ఎవరు మార్చబడ్డారు అంటే హామాన్. ఈ హామాను ఏం చేశాడు అంటే అసలు జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే ఇతడు ఒక దినాన ఒక
అతని జీవితంలో అనేక మంది అతడు బయలుదేరిపోతున్న సమయంలో అతనున్న సమయాన్ని బట్టి అతను ఒక ప్రతిమను నమస్కారం చేయమంటున్నాడు. అక్కడున్న ప్రజలందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ ఈ యూదుడైన మొర్దెకై నమస్కరించట్లా. ఎందుకని ఇతడు నమస్కరించట్లేదు అంటే, ఇతడు దేవుడిని నెరిగినవాడు కనుక అతడు నేను నా దేవునికి తప్ప మరి ఎవరికి నేను నమస్కరించను అనే ఉద్దేశంతో నడిపించబడుతున్నవాడుగా కనబడుతున్నాడు ఈ యొక్క మొర్దెకై. ఈ మొర్దెకై ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క జీవితంలో తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే పక్కనున్న అనేక మంది ఉన్నారు, కానీ ఆ యొక్క వ్యక్తికి సలహా ఇస్తున్నారు. నువ్వు ఎలా చేస్తే అలా నిన్ను బ్రతికిస్తారా, నిన్ను ఈ విధమైన చేత నడిపించబడతాను స్థితిని బట్టి నీవు నీ జీవితంలో ఉండగలుగుతావా అనే పరిస్థితి వచ్చింది. కానీ అయినా దేవుని సన్నిధిలో తన జీవితంలో ఏమాత్రము నమస్కరించిన వాడిగా కనబడట్లా. ఇక్కడ గుర్తు చేసుకుంటే రెండు శత్రువు యొక్క జీవితంలో శత్రువు పన్నాగం పడుతూ ఉన్నాడు. ఆ మొర్దెకై కోసం ప్రత్యేకంగా ఒక ఉరిని తయారు చేశాడు. ఆ ఉరి మీద తన జీవితంలో ఆ వ్యక్తిని నాశనం చేయాలన్న ఆలోచన చేత నడిపించబడుతున్న వ్యక్తి మొర్దెకై యొక్క హామాను. ఈ హామాను యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే ఏమనుకుంటున్న స్థితి కనబడుతుందంటే, తన జీవితంలో అధికారం చేత తన జీవితంలో గర్వించిన వాడిగా కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ తన జీవితంలో పతనం ఎలాంటి పరిస్థితికి వచ్చింది అంటే, తాను చేసిన ఉరి తనకు ఉరిగా మార్చబడింది. తాను చేసిన ఆ యొక్క ఉరి తానకే అది వేసుకునే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడింది. ఎందుకు అంటే, ఎస్తేర్ చేసిన ప్రార్థన, ఆ ఎస్తేరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించిన దాన్ని బట్టి ఆ యొక్క మొర్దెకై శత్రువుగా ఆ యొక్క హామాను తన జీవితంలో శత్రువుగా మార్చబడిన వాడు నాశనమైన స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. 3, ఈమె చేసిన ప్రార్థనలో రాజు శాసనాన్ని మార్చబడే విధంగా చేసింది. రాజు చేసిన శాసనాన్ని కూడా మార్చగలిగినదిగా మార్చబడింది ఈ యొక్క ఎస్తేరు చేసిన ప్రార్థన. ఇదే మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏమిటంటే, నీవు ఒక ప్రత్యేకమైన ఉపవాసం ప్రార్థనలో రోదనతో కన్నీటితో మహా దుఃఖముతో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ పట్ల కూడా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉపవాసములో ఉన్న శక్తి, ఈ ఉపవాసములో ఉన్న గొప్ప అద్భుతం, ఈ ఉపవాసములో ఉన్న నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావో ఆ నీ స్థితిగతులను మార్చగలిగినదిగా నీ స్థితిని బట్టి ఉంటుంది. అందుకే మన జీవితాలలో ఏ పరిస్థితిలో ఉన్నా ఆ దేవుని ఎదుట మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన దినముగా, ఒక ప్రతిష్ఠించుకునే వర్గం మనం మార్చబడాలి. నీ జీవితంలో కుటుంబ సమస్యలే కానీ, నీ జీవితంలో ఆరోగ్యపరమైన విషయమే కానీ, నీ జీవితంలో అప్పుల బాధలే కానీ, నీ జీవితంలో ఇంకా నీ స్థితిని బట్టి, నీ యొక్క స్థితిని బట్టి లోకములో మనుషుల యొక్క జీవితాలలో ఎలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో కుటుంబంలో అంటున్న సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాలే కానీ, నీవేం చేయాలంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎస్తేరు వలె నువ్వు ఒక ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే దేవుడు నీ పట్ల మేలులు చేయగలిగిన దేవుడు.
ఇక్కడైతే మూడవదిగా ఏం చేస్తున్నాడంటే రాజు శాసనం మార్చబడింది. ఒకటి, రాజుకి నిద్ర పట్టకుండా చేసింది ఎస్తేరు యొక్క ప్రార్థన. 2, శత్రువుగా మార్చబడిన వాడి నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. 3, రాజు శాసనాన్ని మార్చబడే స్థితిలోనికి వచ్చింది. 4, యూదులను క్షేమము, ఆనందము, ఘనతను కలగజేసింది. ఈ యొక్క ఎస్తేరు యొక్క ప్రార్థన యూదులకు క్షేమం, యూదులకు ఒక ఘనత తీసుకొస్తున్న స్థితి కనపడుతుంది. నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థించగలుగుతూ ఉంటే ఇది కుటుంబములో క్షేమమును అనుగ్రహిస్తుంది. నీవున్న దేవుని ప్రజలకు క్షేమం అనుగ్రహిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే మనిషి ఏ ప్రదేశంలో ఎలాంటి ఆలోచనల చేత నడిపించబడి ఏ వ్యక్తుల్ని ఎలా చంపుతున్నారో తెలియలేని పరిస్థితులు. దేశాల మీదకి దేశాలు లేస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. లేఖనాలు చెబుతున్న మాటలు ఏమిటంటే ఆ అంతము ఇప్పుడే రాదు, కానీ మనుష్య కుమారుని యొక్క రాకడ ఇప్పుడే రాదు, కానీ మొదటగా సూచనలు కనపడుతున్న స్థితి ఎలాంటి అంటే అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, అక్కడక్కడ అనేకమైన పరిస్థితులలో ఆందోళన కారణమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా. అంటే ఆ దేవుని రాకడకు ముందుగా సూచనలు వస్తూ ఉంటాయి. అప్పుడే అంతము రాదు, కానీ ఈ విధమైన స్థితిలో ఇవన్నీ జరిగించబడుతున్న స్థితిని బట్టి రాకడ సమీపంగా ఉన్నదని అయితే ఇక్కడున్న మాటలను మనం చాలా జాగ్రత్తగా స్పష్టంగా మనం గమనిస్తే ఎస్తేరు యొక్క ప్రార్థన వలన యూదులకు క్షేమము కలిగింది. యూదులకు క్షేమము, ఆనందము, ఘనత వారి జీవితంలో ఈ విధమైన స్థితిలో జరిగించబడింది. నీవు చేస్తున్న ప్రార్థన నీకున్న కుటుంబానికి, నీవున్న ప్రాంత ప్రజలకు, నీవున్న ఆ దేవుని యొక్క ప్రజలకు ఒక క్షేమము, ఆనందము, ఘనతకు కారణమవుతుందా? అలాగే 5వదిగా శత్రువుతో యూదునికి ఘన సన్మానము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే శత్రువుగా మార్చబడిన హామానును చంపాలి అని ఉరి తయారు చేసిన వ్యక్తిగా కనబడుతున్నా, ఎవరినైతే అతడు సంహరించాలి అనుకుంటున్నాడో, ఎవరినైతే చంపాలి అన్న ఆలోచన చేత నడిపించబడ్డాడో, కానీ ఈమె చేసిన ఉపవాస ప్రార్థన, ఆమె చేసిన యొక్క రోదన ధ్వని, ఆమె చేసిన దుఃఖముతో ఏడుపుతో చేసిన ప్రార్థన, అక్కడున్న స్థితిని బట్టి అక్కడున్న వ్యక్తి ఎవరైతే సంహరించాలనుకున్నారు, ఎవరైతే చంపాలని ఆలోచన చేత నడిపించబడ్డారో వారి ద్వారానే, హామాను ద్వారా మొర్దెకైకి సన్మానము కలిగింది. ఆమేన్, హల్లెలూయా. శత్రువు సైతము మనల్ని గణపరిచే స్థితి కావాలి అంటే, శత్రువు సైతము మనల్ని ఒక ఉన్నతమైన స్థితిని చూడడానికి, ఆ వ్యక్తిని గొప్పవారిగా మనల్ని చేయాలని ఆలోచన చేత కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే దేవుడు ఆ శత్రువు ద్వారా నీకు సన్మానం చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ 5వదిగా ఏ విధమైన స్థితి కలిగింది అంటే
శత్రువుతో యూదునికి ఘన సన్మానము. మరి ఆరవదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే ఈ శత్రువులకు మాసపడిన వ్యక్తికి భయము ఏర్పడబడింది. భయాందోళనకు కారణమైన వాడిగా కనపడుతున్న స్థితి కనపడుతుంది. ఎవరైతే ఈ యొక్క వ్యక్తి శత్రువుగా ఉన్నవాడో, ఈ శత్రువు భయపడుతున్న పరిస్థితి. ఎందుకు అంటే, తాను తీసిన ఆ కోరికయే తనకు సిద్ధపాటు కలిగిందని తన జీవితంలో గ్రహించిన పరిస్థితి కలిగింది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, ఈమె చేసిన ప్రార్థన దొరపాలకుడుగా, ప్రధానమంత్రిగా ఆ యూదుడైన మొర్దెకై అయ్యాడు. మొర్దెకై ఈ విధమైన స్థితిలో ఒక స్థాయికి రావడానికి కారణం ఎస్తేరు చేసిన ప్రార్థన. ఎస్తేరు చేసిన ప్రార్థన అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించింది. ఎక్కడో ఉన్న వ్యక్తిని, దేనికి పనికిరాని వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి కారణమైన స్థితి ఎందుకు కలిగింది అంటే, చేసిన ప్రార్థన వృధా కాలేదు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, వారు దుఃఖంలో గడుపుతున్న పరిస్థితి, దుఃఖములో నడిపించబడుతున్న పరిస్థితి. చేసిన ప్రార్థన దుఃఖము పోయి సంతోషమును కలగజేసిన స్థితి. దుఃఖము పోయి సంతోషిస్తూ, ఆనందించుతూ తన జీవితాన్ని నడిపించుకుంటున్న వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ యొక్క వ్యక్తి మొర్దెకై. ఎస్తేరు ప్రార్థనే ప్రతి విషయంలో అనేకమైన మేలులకు కారణమై ఉన్న స్థితి కనబడుతుంది. ఈ దినమున మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏమిటంటే, మన జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో నువ్వు ఏ దినము ఏర్పరచుకుంటున్నావో తెలియదు, కానీ ఒక ప్రత్యేకముగా ఆ దేవుని ఎదుట నీ జీవితంలో కన్నీళ్ల చేత, రోదన చేత, దేవుని సన్నిధిలో ఏడుపుతో నువ్వు గడిపే రోజుగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే, దేవుడు ఊహించలేని గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు. నీవున్న ప్రాంతంలో నీ ఆర్థిక పరిస్థితి చేత నువ్వు కుమిలిపోతున్న పరిస్థితినే కావచ్చు, నీకున్న ఆరోగ్య పరిస్థితులు నీ జీవితంలో బలహీనమైన పరిస్థితే కావచ్చు, నీవున్న ఆఫీసులో నీకున్న అభ్యంతరాలు కలగజేస్తున్న పరిస్థితే కావచ్చు, ఆ దేవుని ఎదుట నీవు ప్రతిష్ఠించుకొని ప్రార్థించగలిగితే, ఎస్తేరుకి కలిగిన మేలులు, ఎస్తేరు ద్వారా కలిగిన యూదులకు మేలులను కలిగినట్లుగా నీ జీవితంలో కలిగించబడతాయి. ఇక్కడ ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, నెమ్మది పొందుకున్నారు. లాస్ట్గా చివరిగా వారి జీవితాలలో ఈ చేసిన ప్రార్థన భయపడే పరిస్థితి లేకుండా, భయాందోళన కారణము కాకుండా వారు తమ జీవితాలు కాపాడుకున్న స్థితి కనబడుతుంది. నెమ్మది పొందుకున్న స్థితి కనబడుతుంది. ఏదైనా మన నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఎస్తేరు వలె నువ్వు ప్రార్థించగలిగితే నీ కుటుంబంలో నెమ్మది, ఎస్తేరు వలె నువ్వు ప్రార్థించగలిగితే నీ కుటుంబంలో ఆరోగ్యము, ఎస్తేరు వలె నువ్వు ప్రార్థించగలిగితే నీ కుటుంబంలో కావలసిన సమాధానము, ఎస్తేరు వలె నువ్వు ప్రార్థించగలిగితే నీ మీదున్న శత్రు భయం, నీ జీవితంలో భయపడే ఆలోచన చేత నడిపించబడే స్థితి ఉండకు. దేవుడి ఆ శత్రువు చేత నీకు సన్మానాన్ని కలగచేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మనము ఆ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతురానికి స్తోత్రాలు.
అయ్యా ఈ దినమున తండ్రి ప్రత్యేకంగా ఉపవాసము గురించి, ఉపవాసం యొక్క శక్తి ఎలాంటిదో మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. అయ్యా ప్రత్యేకంగా నా తండ్రి ఉపవాసం ఉన్న ఎస్తేరు యొక్క స్థితిని బట్టి, ఎస్తేరు చేసిన ప్రార్థనలను బట్టి నా తండ్రి అయ్యా మీరు గొప్ప మార్పులు కలగ చేసిన దేవానికి స్తోత్రాలు. అయ్యా రాజు సైతం నిద్ర పట్టలేని పరిస్థితి. రాజు నా తండ్రి ఆ యొక్క యోధు నా తండ్రి ఆ గ్రంథము చదువుతున్నప్పుడు నా తండ్రి ఒక వ్యక్తికి మేలు చేసే స్థితి కనబడడానికి కారణమైంది. అయ్యా శత్రువు నాశనమైన స్థితి కనబడుతుంది. రాజు శాసనాన్ని మార్చిన స్థితి కనబడుతుంది. అయ్యా యూదులకు క్షేమము, ఆనందము, ఘనతకు కారణమైంది. అలా నా తండ్రి మా జీవితాల్లో కూడా మేము స్థితిని బట్టి మేమున్న ప్రాంతాల్లో ప్రజలకు మేము ఆయన తండ్రి ఘనతకును ఆనందము తీసుకొచ్చే వారిగా మార్చబడే కృపను దయచేయండి. అయ్యా శత్రువు యూదునికి గణమానం అయ్యా కన్నా తన శత్రువే అయ్యా సన్మానించేవాడిగా మార్చబడే స్థితిని చేసే స్థితి కనబడుతుంది. అయ్యా శత్రువుకు భయం పుట్టించే స్థితి కనిపించాను తండ్రి. అలాంటి కృపలో మా జీవితాల్లో కూడా మీరు కృప చూపించండి. అయ్యా నా తండ్రి దేనికి నా తండ్రి ఊహించలేని నా తండ్రి మీ గొప్ప కార్యం జరిగిస్తూ మొర్దెకైని ఒక ప్రధానమంత్రిగా మీరు చేసిన దైవానికి స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి దుఃఖములో ఉన్న ఆ యొక్క యూదులకు సంతోషంతో మీరు నింపిన దైవానికి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి దుఃఖంలో ఉన్న వారి జీవితాలలో నెమ్మదిని కలగజేసిన దైవానికి స్తోత్రాలు. అటు కృప మాకు కూడా అనుగ్రహించి మీ సన్నిధులు నిలబెట్టుకొని మా యొక్క జీవితాలలో ఒక ప్రతిష్ఠించుకునే కృపలు మాకు దయచేసి నీకు మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.